పట్టణాన్ని ప్రస్తావించిన భాగం మనము ధ్యానించుకుందాం. ఫిలిప్పీ పట్టణము, ఆ పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. వారి యొక్క తండ్రి పేరు ఫిలిప్. ఆ పేరు మీదుగా ఆ పట్టణానికి ఫిలిప్పీ అని పేరు వచ్చింది. ఇది మాసిదోనియాకు సమీపంగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన పట్టణం. ఈ పట్టణములో అపోస్తలుడైన పౌలు ద్వారా జరిగిన పరిచర్య వలన మరి సంఘం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘము అన్ని విషయాలలో పౌలుకు సహకరిస్తూ ఉన్నది. చాలా విషయాల్లో అనేక చోట్ల పౌలు పరిచర్య చేయడానికి ఆ సంఘము ఇచ్చిన ప్రోత్సాహము, ప్రార్థన సహకారమే కారణమని పౌలు చెప్పుకున్నారు. ఆ సంఘమును గురించిన ఈ ఉత్తరం అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాయబడినటువంటిదిగా పరిగణించబడుతూ ఉన్నది. ఆయన రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు సంఘానికి ఈ పత్రిక రాయటం జరిగింది. దీనిలో ఈ రోజున మనం 2వ అధ్యాయం 12-13 వచనాలను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణక్కుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, 12వ వచనము చాలా స్పష్టంగా ఈ సంఘములో ఉన్న దేవుని పిల్లల యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నది. వారు ఎల్లప్పుడూ విధేయులై ఉండేటువంటి వారు. ఎల్లప్పుడూ విధేయులు. పౌలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, పౌలు సంఘములో లేనప్పుడు మరి ఎక్కువగా వారు విధేయత చూపేవారు. ఇప్పుడు ఈ సంఘము ఎవరికి విధేయత చూపుతున్నది? పౌలుకా, దేవునికా? పరలోకమందున్న దేవునికే. పౌలుకు విధేయత చూపినందువలన ఆ సంఘాన్ని పౌలు మెచ్చుకోవట్లేదు, దేవునికి విధేయత చూపుతూ ఉన్నారు. పౌలు దేవుని సేవకుడుగా సంఘాన్ని నడిపిస్తున్నాడు గనుక ఆయన ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ఆయన వేరే చోటకు పరిచర్యకు వెళ్ళినప్పుడు మరొక మాదిరిగా ఆ సంఘము లేదు. పరిచర్యలో సేవకులు వెళ్ళిపోతూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు. కానీ వీరు మాత్రం ఏ విషయాలైతే వారికి బోధించారో వాటిని బట్టి పరలోకమందున్న దేవునికి ఎల్లప్పుడూ విధేయులై ఉన్నారు అని ఒక మంచి సాక్ష్యము ఈ సంఘము పొంది ఉన్నది. ఇంకా మీరు చివరి లైన్ చూడండి. భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణ కొనసాగించుకొనుట ఎవరి పని? రక్షణను కొనసాగించుట విశ్వాసి యొక్క పని. కనుక అపోస్తలుడైన పౌలు సంఘములో ఉన్నారు.
కాబట్టి మాకేం భయం లేదు అని ఆ సంఘము ధైర్యముగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు సంఘములో అపోస్తుడైన పౌలు లేడు. లేకపోగా ఆయన చెరసాలలో ఉన్నాడు. విడుదల అవుతాడో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరున్నా లేకపోయినా మిమ్మను రక్షించిన దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీకిచ్చిన రక్షణను మీరే కొనసాగించుకోవాలి అని స్పష్టంగా పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్ని సంఘాలకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, రక్షణ కొనసాగించుకొనుట అనే మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. రక్షణ కొనసాగించుకొనుట అనే ఆ మాటలో రక్షణ అనేది గతానికి సంబంధించింది, ప్రస్తుతానికి సంబంధించింది, అలాగే భవిష్యత్తుకు సంబంధించింది. సో సాల్వేషన్ అనేది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కాబట్టి గత కాలములో రక్షణ ఉంది, ఈ కాలములో నువ్వు రక్షణను కాపాడుకోవాలి, రాబోయే కాలము కొరకు దానిని కొనసాగించాలి అని పౌలు చాలా స్పష్టంగా ఈ విషయాలను సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మేము రక్షించబడ్డాం, మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, కాబట్టి అది మాకు సరిపోతుంది. లేక మేము ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, దాని వలన మాకు అన్ని విషయాల్లో మేము సరిపోయిన వారముగా ఉంటాం అని అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే వాక్యం ప్రకారం మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోవాలి. కనుక రక్షణకు సంబంధించిన ఈ 3 అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొట్టమొదటిది రక్షణ అనేది గత కాలానికి సంబంధించింది. మేము రక్షించబడ్డాం. ఈ రక్షణ అనేటువంటిది ఉచితం. మరి దానిని కొనసాగించుకోవాలంటే మనము క్రియలు చేయవలసి ఉంటుంది, మనము పని చేయవలసి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఈ రక్షణలో మొట్టమొదటిది గతానికి సంబంధించిన రక్షణలో జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే నీతిమంతులుగా మనము మార్చబడతాం. రక్షణ మొదటి ఫేజ్లో మనము నీతిమంతులుగా మార్చబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులమయ్యాం. ఇది గతానికి సంబంధించింది. దీనిలో జరిగింది ఏంటంటే, మనము నీతిమంతులుగా మార్చబడి పాపము యొక్క శిక్ష అంతటి నుండి తప్పించబడ్డాం. పాప శిక్ష మన మీద లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి మీద వారి పాపములు లేవు. వారి పాపములు ప్రభువైన యేసుక్రీస్తు మీదకు మోపబడ్డాయి. కాబట్టి రక్షణ మొదటి ఫేజ్లో, మొదటి భాగములో నీతిమంతులుగా మనం మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడేటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎందుకు నీతిమంతులంటే, వారి పాపమంతయు కూడా తీసివేయబడింది. వారి పాపము తీసివేయబడింది. ఇక రెండవ అంశము రక్షణలో శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. కనుక నీతిమంతులు పరిశుద్ధపరచబడాలి. ఈ శాంక్టిఫికేషన్ జరగకపోతే మీ నీతి నిలబడదు, మీ రక్షణ కొనసాగదు. కాబట్టి పరిశుద్ధపరచబడుట అనేది ప్రజెంట్ టెన్స్. పరిశుద్ధపరచబడుట అంటే అర్థం ఏంటంటే, పాపము యొక్క బలమంతటి నుండి నిన్ను నీవు కాపాడుకోవాలి. పాపము చాలా బలమైనది. ఈ పాప బలము నుండి నిన్ను నీవు కాపాడుకుంటేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు.
అందుకని తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో, మొదటి పత్రిక 4వ అధ్యాయములో, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. కాబట్టి వీఆర్ మేడ్ రైచియస్ టు కంటిన్యూ అవర్ లైఫ్ యాజ్ హోలీ. పరిశుద్ధులుగా మనం ఉండడానికే పిలువబడ్డాం గనుక నీతిమంతులైనటువంటి వారు పరిశుద్ధులుగా కొనసాగాలి. కాబట్టి పరిశుద్ధత అనేది ఇప్పుడు మనము పొందుచూ ఉన్నటువంటి రక్షణ, ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. ఇది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎప్పటిదాకా నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి అంటే ప్రభు వచ్చేంత వరకు, లేదా నీవు ప్రభు దగ్గరకు వెళ్ళేంత వరకు అదంతా కూడా జరుగుతున్న చరిత్ర. కాబట్టి పరిశుద్ధత లేని జీవితం రక్షణ లేని జీవితం. పరిశుద్ధత లేని జీవితం రక్షణను కోల్పోయినటువంటి జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే వారు నరకానికి వెళ్ళక తప్పదు. అందుకే పౌలు అంటున్నాడు, మీ రక్షణను మీరే కొనసాగించుకోవాలి. ఒకసారి మనం దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది మన గతానికి సంబంధించిన రక్షణ, ప్రస్తుతానికి సంబంధించిన రక్షణ. కనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మీరు ఇప్పుడు మనం చదువుకున్న 3 వచనాలు గమనిస్తే, నీతిమంతులుగా మార్చబడింది భూమి మీద, పరిశుద్ధులుగా కొనసాగవలసింది భూమి మీద. కానీ నువ్వు మహిమపరచబడేది నీవు పౌరస్థితిని పొందినప్పుడు, అనగా నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు. కనుక రక్షణ కేవలము భూమి మీద క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి కాదు. ఈ రక్షణ పరిపూర్ణత ఏమిటంటే, నువ్వు పరలోకములో దేవుని మహిమ చేత నింపబడాలి. మీరు జాగ్రత్తగా మాట గమనిస్తే, ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా
సమరూపము గల దానిగా మార్చును. అంటే రక్షణ ఉద్దేశం ఏంటంటే నీవు యేసుక్రీస్తు స్వరూపములోనికి రావటం. యేసుక్రీస్తు స్వరూపములోనికి ఎప్పుడు వస్తావంటే నీవు మహిమపరచబడినప్పుడే. కనుక మొదటి 2 స్టేజీలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. తద్వారా నమ్మకముగా ఈ లోకములో మన రక్షణను మనం కొనసాగించుకోగలిగితే అప్పుడు మనం మహిమను పొందుతాం. ఎప్పుడైతే ఈ మహిమను పొందుతామో మనము క్రీస్తు వలె ఉంటాం. కనుక ఆయన స్వరూపములో, ఆయన పోలికలలో మనలను కలుగజేసిన దేవుడు మనలను రక్షించింది ఎందుకు అంటే ఆయన స్వరూపమునకు సమరూపము గల స్వరూపమును మనము పొందుటకు. కనుక రక్షణ ఇంత ముఖ్యమైనది కాబట్టి పౌలు అంటాడు, దీనిని మీరే కాపాడుకోవాలి, దీనిని మీరే కొనసాగించుకోవాలి అనేటువంటి విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ వేరొకరి బాధ్యత కాదండి. నీ రక్షణ నీవే కాపాడుకోవాలి. నీ శరీరమును పరిశుద్ధముగా నీవే ఉంచుకోవాలి. పరిశుద్ధుల సహవాసము, సంఘములో లేనటువంటి కాలములో సేవకులు ఎదురుగా ఉన్నప్పుడు, సేవకులు నీకు దూరముగా ఉన్నప్పుడు అన్ని చోట్ల నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. నీ రక్షణను నువ్వు కొనసాగించాలి. ఇది దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. ఇక్కడ గమనించండి, నీ రక్షణను నీవు కొనసాగించుకోవాలి అంటే నీవు రక్షించబడుటకు ఏమీ చేయవసరం లేదు. ఇట్స్ నాట్ అర్నింగ్ సాల్వేషన్, బట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ సాల్వేషన్. రక్షణ పొందకపోవుట అనేది నీకు సంబంధించిన చాయిసే అయినా రక్షణ దేవుని యొక్క ప్రక్రియ. అది ఉచితముగా మనకు అనుగ్రహించబడింది కదా, అది దేవుని యొక్క వరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి రక్షించబడిన ప్రియమైన దేవుని పిల్లల, మిమ్మును బట్టి మీరు రక్షణ పొందలేదు, దేవుని ఉచితమైన కృపను బట్టి మీరు రక్షణ పొందారు. కాబట్టి అతిశయించడానికి ఇక్కడ ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. కానీ రక్షించబడిన తరువాత ఈ రక్షణను నీ జీవితములో చూపించాలి. కాబట్టి రక్షణ ప్రభుదే, రక్షించబడింది నీవు, ఉచితముగా దేవుని వరము నువ్వు పొందావు. కనుక నీ జీవితానికి సంబంధించిన అన్ని భాగాలలో దేవుడిచ్చిన రక్షణ ప్రదర్శించబడాలి. అంటే నీ శరీరంలో నోరుంది, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ నోటి ద్వారా నీ రక్షణ కనబడాలి. అలాగున నీ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. నీ చూపు ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా, నీకు సంబంధించిన నీ జీవితానికి సంబంధించిన అన్ని క్రియల ద్వారా నీవు రక్షణను చూపించాలి. అది నీ రక్షణను నీవే కొనసాగించాలి అంటే అర్థం. దేవుడు ఉచితముగా రక్షించిన ఆ రక్షణకు సంబంధించిన క్రియలు నీవు చూపించకపోతే నీవు ఆ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. అనగా దేవుడు తన స్వరూపములోకి, తన పోలికలోకి నిన్ను ఆయన తన కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించడానికి డిజైన్ చేసుకుంటే నీవు ఆ ప్రణాళిక నుంచి వేరైపోతూ ఉన్నావు. కాబట్టి రక్షణ చాలా ముఖ్యమైనది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన సొంత రక్షణ మనమే కొనసాగించుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ రోజున నమ్ముతూ ఉన్నాం. దేవుడు మనలను నీతిమంతులుగా చేసింది, ఆయన పరిశుద్ధులుగా మనలను ఉండమంటున్నది, ఆయన మహిమను మనం పొందునట్లుగా మనలను ఆశీర్వదించడానికి.
ఆయన మహిమను మనం పొందినట్లు మనలను అభివృద్ధి పరచటానికి. ఎందుకు మనం మహిమ పొందాలి? ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మన కోసం ప్రభు ఇంత ప్రయాసపడ్డారు అంటే, నీ కోసం ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో దేవునికి ఎలాగో ఒక ప్రణాళిక ఉండి, ఆ ప్రణాళిక ప్రకారం ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేకుండా జీవించారు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విశ్వసించిన ప్రతి వారిని నీతిమంతులుగా మార్చి తండ్రికి ఒక రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా చేయునట్లు, వారు దేవుని మహిమ చేత నింపబడినట్లు, దేవునితో కలిసి సదాకాలము జీవించున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు విషయములో దేవునికి, తండ్రి అయిన దేవునికి ఉన్న ఆలోచనను బట్టి ఆయన భూమి మీదకి రావటం జరిగింది. అలాగే మనం కూడా భూమి మీదకి పంపించబడ్డాం. భూమి మీదకి వచ్చినటువంటి మన విషయంలో కూడా పరలోకమందున్న తండ్రికి ఒక ఆలోచన ఉన్నది. అలాగే దేవుని సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉన్నది. ఒకసారి మనం గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి పౌలు ఎందుకు జీవిస్తున్నాడు? పౌలు రక్షించబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడిగానే జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. కాబట్టి ఈ శరీరమందు నా ప్రభువైన యేసుక్రీస్తును నేను ఘనపరచడానికి, ఆయన కోసము నేను జీవిస్తున్నాను. కనుక రక్షించబడిన ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నీ రక్షణలో కొనసాగాలంటే నీవు నీ కోసం జీవించకూడదు. నిన్ను పాపము నుండి విమోచించి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేసి నిన్ను పరిశుద్ధపరచునట్లుగా తన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చి నీ కొరకు తన శరీరమును ఆహారముగా ఇచ్చుచు నిన్ను పరిశుద్ధపరచుచున్న యేసుక్రీస్తు కొరకే జీవించాలి. కనుక ఈ విషయాలలో క్రైస్తవులు తప్పిపోకూడదు. ఎందుకు తప్పిపోతున్నాము అంటే, మనం రక్షించబడ్డాం, కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటున్నాం కాబట్టి ఇంక మనకేం పర్వాలేదు అని నీ రక్షణను నీవు చాలా తక్కువ అంశముగా భావిస్తున్నావు. యేసుక్రీస్తు ద్వారా రక్షించబడుటంటే అదేముందులే, ఈ లోకంలో అందరూ చేస్తున్నారు, మనము చేద్దాం కాదండి. దీని వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీ విషయంలో దేవుని సంకల్పం ఉన్నది. యేసుక్రీస్తు విషయంలో నరులందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చుటైతే, పౌలు కొరకు అన్యజనులకు అపోస్తలుడుగా రాజుల ఎదుట ఇంకా ఘనుల ఎదుట దేవుని నామమును బట్టి ఆయన హింసించబడుటకు, కొట్టబడుటకు దేవుని సాధనముగా పరలోకమందున్న తండ్రి పౌలు ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక నీ ఎడల కూడా ఆయనకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీకు అర్థం కావాలన్నా, ఆ ప్రణాళికలోనికి నువ్వు ప్రవేశించాలన్నా రక్షణ ఎంత విలువైనదో, దాని వెనుక నువ్వు పొందబోతున్న ఘనత ఎంత గొప్పదో, దేవుని స్వరూపంలోనికి వెళ్ళడానికి నీకున్న ఆశ, వీటన్నిటిని బట్టి నీవు తప్పక నడిపించబడాలని
అలాగున నీ రక్షణ విషయంలో, అది ఇతరులకు చూపించే విషయంలో, నీ ప్రవర్తన అంతటి విషయంలో నీవు పరిశుద్ధముగా జీవించాలనే సత్యము ఈ వాక్యములో దాగి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, క్రైస్తవ్యం అంటే విని వెళ్ళిపోయేది కాదు. క్రైస్తవ్యం అంటే బాధ్యత లేనిది కాదు. క్రైస్తవ్యం అంటే అదేదో సౌకర్యవంతమైన విధానములో కొనసాగడానికి కాదు. దేవుని ప్రణాళికలో నీవు నిలబడుట కొరకు, దేవుని కొరకు నీవు జీవించాలి. దేవుడు భూమి మీద మహిమపరచబడినట్లు నీ వంతులో నీవు నీ రక్షణను కొనసాగించుకుంటూ చక్కగా నువ్వు దేవునిలో వెదగాలని, దేవునిలో వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు నిన్ను పిలిచారు. కనుక రక్షణను చులకనగా భావించొద్దు. దేవుని సన్నిధికి రావటం అనేది అదేదో నీ ఇష్ట ప్రకారం నువ్వు జరిగించేదిగా నువ్వు భావించొద్దు. దీని వెనుక ప్రభు ప్రమేయం ఉన్నది. దీని వెనుక ప్రభు ఆలోచన ఉన్నది. నీవు దేవుని సన్నిధిలో దేవుని పక్షముగా ఎలాంటి గొప్ప కార్యాలు చేయవలసి ఉన్నదో ప్రభు యొక్క ప్లానింగ్లో అవన్నీ దీనిలో ఉన్నాయి. అవేమీ మనం పట్టించుకోకుండా ఏదో వచ్చి వెళ్ళే వారముగా క్రైస్తవులు ఉంటే మీ రక్షణకే ప్రమాదమని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని పిల్లల, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెతుకుచున్న కాలం. వాడు దేవుడు మనకిచ్చిన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని వాడు దొంగిలించుకుని వెళ్తాడు. ఎలా సాధ్యమైంది వాడికి అంటే, నీవు రక్షించబడిన తరువాత నీ రక్షణను కొనసాగించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నీ రక్షణ వస్త్రాన్ని అపవాది దొంగిలించాడు. చాలా మంది దేవుని పరిచర్య చేసినటువంటి వారు ప్రభు సముఖమునకు వెళ్ళి రక్షణను కోల్పోయి పరలోకములోకి వెళ్ళలేక వారు అక్కడ ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మేము మీ నామములో అద్భుతాలు చేశాం, మీ నామములో ప్రకటించాం, మీ నామములో చాలా చాలా గొప్ప గొప్ప వాటిని చేశాం, ఏంటి ఇప్పుడు మాకు పరలోకంలోకి ఎంట్రన్స్ లేదా? ప్రభు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి పెండ్లి విందుకు రమ్ము అని అందరికీ ఆహ్వానం వచ్చింది. అందరూ పెండ్లి విందుకు వచ్చారు. కానీ ఆ యజమాని ఆ పెండ్లి విందుకు వచ్చినటువంటి వారి మధ్య తిరుగుతూ వస్త్రము లేకుండా, రాజ్య వస్త్రము లేకుండా ఉన్న వారిని ఎంత కఠినమైన తీర్పు ఇచ్చారో మనందరికీ తెలుసు. వీడిని వెలుపల పడవేయండి. నువ్వు వస్త్రము లేకుండా ఎందుకు వచ్చావు? పెండ్లికి వచ్చే వారందరికీ మేము వస్త్రాలు ఇచ్చాం కదా, ఆ వస్త్రం ఏది నీకు? పెండ్లి వస్త్రములు లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి నీ వస్త్రము నీ మీద ఉందో లేదో నీకు తెలియట్లేదు. అందుకే పౌలు అంటున్నాడు, నీ రక్షణను నువ్వే కొనసాగించుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది నీ వస్త్రము నీ మీద ఉన్నదో లేదో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, రక్షణను కొనసాగించుకునేటువంటి విషయంలో మనందరం మితిమీరి కొంత మన గురించి నిర్లక్ష్యం చేసుకుంటూ ఇతరుల గురించి ఎక్కువ మనం ఆలోచన చేస్తాం. కాబట్టి నీ రక్షణ నీవు కొనసాగించుకో అనే దానిలో మనము ఇతరుల రక్షణ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి అసలు దేవునిలో నేను ఎలాగున్నాను, నా రక్షణ వస్త్రం నా మీద ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఇతరుల గురించి నువ్వు ఆలోచించాలి, కానీ నీ గురించి ముందు నీవు ఆలోచించుకొని రక్షణలో నీవు కొనసాగుతూ నీకిచ్చిన రక్షణను కాపాడుకుంటున్నప్పుడే నీవు ఇతరుల రక్షణ గురించి ఆలోచించాలి. అప్పుడు నువ్వు ఇతరులకు చెప్పాలి. అంతేగాని నీది ఉందో లేదో నీకు తెలియకుండా నువ్వు ఇతరులకు చెప్పి ప్రయోజనం ఏంటి? కనుక రక్షించబడిన ప్రతి సహోదరి సహోదరుడు, బోధించుచున్న ప్రతి సహోదరి సహోదరుడు, ఏది మనం బోధిస్తున్నామో, ఏది మనం ఇతరులకు చెప్తున్నామో, దేని విషయంలో వారికి మనం సాక్షిగా ఉన్నామో అది మన దగ్గర ఉందా?
అసలు మన రక్షణ మనతోనే ఉందా? అపవాది మనలను ట్రాప్ చేశాడా అని ఆలోచించుకుని ఇతరుల గురించి, ఇతరుల రక్షణ గురించి మనం ప్రయాసపడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. పౌలు తన అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. సో మీరు 24వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, రక్షించబడిన ప్రతివారు పందెపు రంగములో ఉన్నారు. నీతిమంతులుగా మార్చబడిన వారందరూ పరిశుద్ధతను కొనసాగించవలసిన వారై ఉన్నారు. పరిశుద్ధతను కొనసాగించడం అంటే పరుగు పందెమే. ఈ విధముగా పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ దానిలో కొనసాగుతున్నప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. అంటే ఈ లోకములో పరుగు పందెములో ఉన్నవారు, పోటీ పడేవారే ఆ ఆటకు సంబంధించి, గేమ్స్కి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి వెలుపల వారు చేసే ఏ ప్రయత్నము కూడా పరిగణించబడదు. అలాగున్న ప్రియమైన క్రైస్తవుడా, నీ రక్షణను కొనసాగించుకునేటప్పుడు కూడా నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి నువ్వు పాటిస్తున్నావా? అవి ఇతరుల కోసమే, నా కోసం కాదు అని నీవేమో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఇతరులకు నీతి నియమాలు చెప్తున్నావా? నీ రక్షణ నీ దగ్గర ఉందా? నీ రక్షణ నువ్వు కొనసాగించుకోవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉందని దేవుని వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. కాబట్టి పౌలు వంటి గొప్ప దైవజనుడే 26వ వచనం చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. కాబట్టి చాలా మంది విశ్వాసులు గురి లేకుండా పరిగెడుతున్నారు. పౌలు అంటున్నాడు, గురి లేకుండా పరిగెత్తొద్దు, నేను గురి కలిగే పరిగెడుతున్నా. గురి లేని వాని వలె నా ప్రయాస లేదు. నేను ఏ పని చేసినా నేను గురి కలిగి ప్రయాసపడుతున్నాను, పని చేస్తున్నాను. దేవుని ప్రణాళికానుసారముగా ఒదిగి దేవుని నేను మహిమపరుస్తున్నాను, నియమబద్ధముగా పోరాడుతున్నాను. అలాగే 27వ వచనం చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత జరగాలంటే నీ శరీరమును నీవు నలగొట్టుకోవాల్సిందే. పౌలు అంటున్నాడు, నేను ప్రకటిస్తా ఉన్నాను అనేక విషయాలు. ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఐఎమ్ మెయింటైనింగ్ మై ప్యూరిటీ, హోలీనెస్. కనుక ప్రియమైన దేవుని సంగమా, రక్షించబడిన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సంగమా, నువ్వు దేవుని సన్నిధికి రావటం అంటే అదేదో ఆషామాషి విషయం కాదు. వచ్చిన నీవు పరిశుద్ధముగా జీవించటం మీద మనసు పెట్టాలి. ఎందుకంటే మనం పరుగు పందెములో ఉన్నాం. నీ పిల్లలకు నువ్వు ఏది బోధిస్తున్నావో, అంటే నీవు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలకు ఏది చెప్తున్నావో దానిని నీవు వారికి చూపించాలి. నీ ప్రవర్తనలో నీవు ఒకటి చెబుతూ ఒకటి చేయకూడదు. నువ్వు పిల్లలకు ఒకటి చెప్పి నువ్వు మరొకటి చేస్తున్నావంటే నీవు నీ రక్షణను కాపాడుకోవటం లేదు, నీ పరుగు పందెము సరిగా లేదు.
నువ్వు నియమ ప్రకారం పోరాడుటలేదు. అలాగుననే ప్రియమైన దేవుని పిల్ల, ఒక విశ్వాసి లోకములో ఉన్న ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిప్పడానికి నోరుంది కదా అని స్వేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఆ మాట్లాడేవన్నీ నువ్వు చేస్తున్నావా? నువ్వు చెయ్యని దాన్ని ఎందుకు చెప్తున్నావు ఎదుటి వారికి? కాబట్టి నువ్వేం చెప్తున్నావు అది నువ్వు చేయాలి సుమా. నువ్వు విశ్వాసమైనా, నువ్వు బోధకుడివైనా, నువ్వెవరివైనా సరే, నువ్వు బోధించే దానిని నువ్వు తప్పిపోకూడదు. నీవు ఇతరులకు చెప్పేది అది నీలో ఉండాలి. పౌలు అంటాడు, ఒకవేళ ప్రకటిస్తున్న నేను, బోధిస్తున్న నేను భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నా. శరీరమును నలగొట్టుకోకుండా ఒక్కడు పరిశుద్ధతను కాపాడుకోలేడు. కనుక పరిశుద్ధతను కాపాడుకోకుండా నీకు మహిమ పరచబడుటకు అర్హుడవు కావు. అనగా నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడాలంటే తప్పకుండా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. అలాగనే ప్రియమైన దేవుని సంగమా, నీ రక్షణ నీవు కొనసాగించుకో. మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోవాలి అనేటువంటి మాటలో మరొక అర్థం కూడా ఇమిడి ఉన్నది. నీ రక్షణ నీలో సంపూర్ణము కాదు. నిన్ను రక్షించిన ప్రభువు ఆయన జరిగించిన రక్షణ ప్రక్రియ సంపూర్ణమైనది. ఇట్స్ ఎ కంప్లీట్ సాల్వేషన్ యాజ్ ఫర్ యాజ్ అవర్ లార్డ్ ఈస్ కన్సర్న్. సంపూర్ణమైన రక్షణ ప్రభు ఇచ్చారు, కానీ ఆ రక్షణ అంతా నీలో లేదు కదా. ఆ రక్షణకు సంబంధించిన భావం అంతా, దానికి సంబంధించిన ఆచరణ అంతా నీ శరీరము ద్వారా జరుగుతున్నదా? జరగటం లేదు. కాబట్టి నీలో ఉన్న యేసుక్రీస్తు రక్షణ సంపూర్ణము కాదు. ఆయన ఇచ్చిన రక్షణ సంపూర్ణమైనది, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఆయన ఇచ్చిన రక్షణ సంపూర్ణమైన దానికి ఎవరు ఏమీ కలపవసరం లేదు. ఆయన వేసిన పునాది, ఆ పునాది మీద మరొకరు పునాది వేయవసరం లేదు. కానీ ఆయన చెప్పిన, ఇచ్చిన రక్షణను నీవు పూర్తిగా స్వతంత్రించుకున్నావా? పూర్తిగా నీ జీవితంలో దాన్ని కార్యరూపంలోనికి తీసుకురాగలిగావా? నీవు కార్యరూపములోనికి తీసుకురాలేదు గనుక నీ విషయములో రక్షణ సంపూర్ణము కాదు. కనుక సంపూర్ణమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే నియమాల ప్రకారం పోరాడాలి. నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. నిన్ను నీవు నలగొట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న లోపము నీలో ఉన్నా నీ రక్షణ పరిపూర్ణమైనది కాదు. ఇప్పుడు మీరు ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా, నాలో ఏ లోపము లేదు, నా విశ్వాస జీవితంలో ఏ లోపము లేదు అని ఎవరైనా చెప్పగలిగితే మీలో రక్షణ పరిపూర్ణమైనట్లే. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే చెప్పారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు. ఇంకా భూమి మీద ఏ నరుడు ఆ మాట చెప్పడానికి అర్హుడు కాదు, ధైర్యం చేయలేడు. కాబట్టి మనలో ఏదో ఒక బలహీనత ఉన్నది, ఏదో ఒక లోపం ఉన్నది. ఈ లోపము ఉన్నందున దానిని మనం తీసివేసుకునేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన పూర్ణ రక్షణ మనలోనికి రాదు. కాబట్టి ఈ లోపము, ఈరోజు లోపము తీసివేసుకున్నావు, ఈరోజు పాపము తీసివేసుకున్నావు, నీ అవయవాల ద్వారా జరుగుతున్న భక్తిహీనతను నువ్వు ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. అబద్ధం ఆడుతున్న నీవు అబద్ధాలు చెప్పటం మానేశావు, అయినా నీవు పరిపూర్ణుడవు కాదు. ఎందుకంటే అబద్ధాలే కాదుగా, నీలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఇలాగున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు బ్రతికినంత కాలం
నీ రక్షణను కొనసాగించుకోవాలి. నువ్వు బ్రతికినంత కాలం నీ లోపములు కనబడుతున్న వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గములు కొనసాగుతూ ఉంటే నీవు చనిపోయిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన నిన్ను మహిమతో నింపుతారు. కనుక భూమి మీద ఉన్న భక్తులు, పరిశుద్ధులు, మేము అబ్సల్యూట్, మేము పరిపూర్ణులం, కంప్లీట్గా మేము రక్షించబడిన వారం, పరిశుద్ధులమని ఎవరు చెప్పుకోలేరు. అది వారిని వారు మోసం చేసుకోవడమే. కనుక ఎవరైనా సరే, మీరైనా నేనైనా, భూమి మీద ఉన్నవారు ఎవరైనా, మనం జీవించినంత కాలము మన లోపములను మనం సరిచేసుకుంటూ ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఈరోజు నమ్ముతూ ఉన్నాం. కాబట్టి నీవు పరిపూర్ణత చెందులాగున నీ సొంత రక్షణను నీవే కొనసాగించుకోవాలి. అంటే నీ కొరకు మరొకరు పశ్చాత్తాపపడరు, నీ కొరకు మరొకరు దేవునికి లోబడరు, నీ కొరకు మరొకరు బాప్తిసం తీసుకోరు, నీ కొరకు మరొకరు దేవుని కార్యములు చెయ్యరు. నీ కొరకు దేవుడు నిర్ణయించిన ప్రణాళికలో నీవే ఉండాలి. ఆ ప్లేస్లో మరొకరు ఉండడానికి కుదరదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీ రక్షణ నీవే కాపాడుకోవాలి. నీకు దేవుడిచ్చిన రక్షణ నీ జీవిత క్రియల ద్వారా, నీ జీవితము ద్వారా నీవే ఇతరులకు చూపించాలి. కాబట్టి ఏదో రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, మన పనులన్నీ అయిపోయాయి అనుకుంటే కుదరదు. స్టిల్ యు ఆర్ ఇన్కంప్లీట్. ఇంకనూ నీవు సంపూర్ణమైన వ్యక్తివి కావు. ఇంకనూ నీవు దేవుని మహిమను పొందడానికి పనికొచ్చే అర్హత పొందిన వ్యక్తివి కావని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మన దేవుడు ప్రేమమయుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన మనలను ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించుట ద్వారా విశ్వసించిన వారిని విమోచించి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరిని నీతిమంతులుగా మార్చారో వారిని పరిశుద్ధులుగా మార్చాలి. ఎవరిని పరిశుద్ధులుగా ఆయన పిలుస్తున్నారో వారిని మహిమపరచాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు రక్షించబడ్డావు, నీవు నా నామమును ఒప్పుకున్నావు, ఇక నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు అని విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి అలాంటప్పుడు చాలామంది యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు అసహనానికి లోనవుతున్నారు? ఎందుకు వారికి సంబంధించిన ఏదైనా దేవుని వద్ద నుంచి పొందవలసిన వాటిని పొందలేకపోతున్నారు? అంటే ప్రభువు నిర్ణయించిన రక్షణ విధానములో నీవు లేవు. నీవు బాప్తిసం తీసుకుని అంతా అయిపోయింది అనుకుంటున్నావు. కాదు, ఇంకా చాలా ఉంది. ప్రభు నిర్ణయించిన పద్ధతుల్లో, ఆయన నిర్ణయించిన రీతిగా నీవు ఎదగవలసినటువంటి అవసరం ఉంది. నీవు అలా ఎదిగితేనే, నువ్వు అడుగక ముందే దేవుడు నీకు వాటిని విడుదల చేస్తారు. మీరు ఒకసారి పితరుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. హీ వాజ్ జస్టిఫైడ్. ఆయన మీద ఉన్న లోపములు, పాపములన్నీ కూడా తీసివేయబడ్డాయి. అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన ప్రవర్తన ద్వారా తనకు దేవుడిచ్చిన రక్షణను చూపించవలసిన వాడు. చాలాసార్లు అలా చూపిస్తూనే వచ్చాడు. 1-2 సార్లు పొరపడి ఉండొచ్చు. అబద్ధమాడాడు తన భార్య గురించి. ఫరో ఎదుట, ఈమె నా సహోదరి. సో లాజికల్గా అది రైటా రాంగ్, అదేంటి ప్రస్తుతం మనకు ముఖ్యమైన అంశం కాదు.
భార్యను చెల్లి అని ఎందుకు చెప్పాడు? అబద్ధమే కదా. కాబట్టి ఇలాంటి బలహీనతలు అబ్రహాములో ఉన్నాయి. కానీ గమనించండి, అబ్రహాము తన శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉన్నాడు. ఎలా పడితే అలా వ్యవహరించిన వాడు కాదు. పిలిచిన దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. దేవుడు అబ్రహాముకు తోడుగానే ఉన్నారు. పిలుపును బట్టి అబ్రహాము రీచ్ అవ్వాల్సిన ఆ ఉన్నతమైన స్థానమునకు వచ్చేంత వరకు, దేవుని ప్రణాళికలోనికి అబ్రహాము వచ్చి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. కానీ అబ్రహామును అతనిలో ఉన్న ఆలోచనలు బట్టి వాటిని సరిచేయటానికి శోధిస్తూనే వచ్చారు. మీరు చూడండి, ఆయనకు వచ్చిన గొప్ప శోధన, ఇస్సాకును నాకు బలివ్వు అన్నారు. ఇస్సాకును బలి ఇవ్వు అన్నప్పుడు శరీర సంబంధి అయి ఉంటే అబ్రహాము వెనకాడేవాడు. కానీ రక్షించబడిన వారు శరీర సంబంధులుగా ఉండుట దేవుని చిత్తం కాదు. కనుక నేను రక్షించుకున్నా, నీతిమంతుడిగా నేను మార్చుకున్నా, అబ్రహాము ఎలాగున్నాడో పరీక్షిద్దామని ప్రభు నీ కుమారుని నాకు బలి ఇవ్వమంటే అబ్రహాము కుమారుని బలి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పాస్డ్ ది టెస్ట్, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చారు, రక్షణలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు అబ్రహాము పరదేశంలో ఉన్నాడు. వాట్ అవర్ ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ గ్లోరిఫికేషన్. దేవుని మహిమ చేత నింపబడి దేవుని మహిమను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము పరిపూర్ణముగా రక్షించబడినవాడు. కాబట్టి మనము ఆ స్థాయిలోనికి వెళ్ళాలి, అలాగూ ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకోసం మన విషయంలో ప్రభువు ఇన్వాల్వ్ అవుతారు. మన విషయంలో ప్రభు ఆయన జోక్యం చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఉంది. రక్షించి ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. బాధ్యత కలిగిన మన తండ్రి, పరలోకమందున్న తండ్రి, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన అనుకున్న స్థాయిలోనికి నీవు వచ్చేంత వరకు నిన్ను శ్రమ పెడతారు, కష్టపెడతారు. నువ్వు అడుగుతున్నది ఇవ్వరు. అడగని వాటిని అంటే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటన్నిటిని ఇస్తారు. ఎందుకంటే ఆయన అనుకున్న స్థాయికి నీవు రావాలి. అది ముఖ్యమైంది. అది దేవుడు నిన్ను మహిమపరచడానికి నిర్ణయించినటువంటి గొప్ప పండుగ. దానికోసం ప్రభు నిన్ను ప్రిపేర్ చేస్తున్నారు. కనుక రక్షించబడిన వారి విషయంలో, లోకములో ఉన్న మనుషులందరి విషయంలో దేవుని ఆలోచన వేరు. రక్షించబడిన వారి విషయంలో దేవుని ఆలోచన, వారు తమ రక్షణను కొనసాగించుకోవాలి కాబట్టి మరి ఎక్కువగా ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. 12వ వచనములో ఏం చెప్పారు? మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోవాలని పౌలు చెప్తూ 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ రక్షణను మీరు కొనసాగించుకోవాలి అనే కోరిక మీలో పుట్టడానికి, అందుకు అవసరమైన శక్తిని ప్రభువే మీకు ఇస్తారు. ఆయన దయా సంకల్పము నెరవేరుటకై, అనగా ఆయన అనుకున్నది నీ విషయంలో నెరవేర్చబడినట్లుగా నీలో అవసరమైన కార్యములను నీ ద్వారా జరిగించేది నీలో ఉన్న దేవుడే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహామును బట్టి ఉన్నతమైన స్థితికి ఎగబాకలేదు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి మోరియా కొండకు ఎక్కేటప్పుడు తన చుట్టూ ఉన్న పనివారితో చెప్తున్నాడు, నేనును ఈ చిన్నవాడును యెహోవాకు మేము బలి అర్పించి తిరిగి వస్తామంటున్నాడు. ఆ మాట అనిపించింది లోపల ఉన్న దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క
ఆలోచన ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. మన విషయంలో ఆయన సంకల్పముతోనే ఉంటుంది. కనుక దేవుడు నీలో లేకపోతే, నీకు పుట్టించకపోతే నీకు ఆలోచనే పుట్టదు. అందుకు సంబంధించిన కార్యాచరణ నువ్వు చేయలేవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీలో ఉండి, దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఉన్నతమైన స్థితికి నువ్వు వచ్చేంత వరకు ఆయన నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నారు. కనుక ప్రభు నీలో ఉండి కార్యసిద్ధి కలుగజేస్తున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని పని, ఆయన బాధ్యత, ఈ బాధ్యతలో ఆయన సంఘమును మచ్చ గాని, ముడత గాని, కళంకము గాని అట్టిది మరి ఏదియూ లేకుండా ఆ సంఘం ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. సంఘం అనగా మనమే, అనగా నీవు నేనే. ఆయన శరీరం అలాగుండాలని ప్రభు ఇష్టపడుతున్నారు. ఒకసారి మనం చదువుకుంటే మంచిది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎలాగూ పరిశుద్ధంగా ఉండగలను, నేను ఎలాగున దేవుడు నిర్ణయించిన ఆ మహిమను పొందగలను, నేను ఎలాగూ దేవుని ఘనపరచగలను అని నీవు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీలో ఉన్నాను, నేను నీలో ఉన్నాను. కాబట్టి ఈ రోజున భూమి మీద సంఘములు, క్రైస్తవులలో భూమి మీద జరుగుతున్న పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? ఆయన పిల్లల హృదయాల్లో ఉంటారు. హృదయ సింహాసనం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ప్రాముఖ్యమైన విషయాలేంటి? పాపమును ఒప్పింపచేయుట. నీలో నాలో ఉన్న పాపమును మన చేత ఒప్పింపజేసి దాన్ని మనం విడిచిపెట్టేలాగా కార్యసిద్ధి చేస్తున్నది దేవుడే. అలాగున్న దేవుని పరిచర్య కొరకు పూనుకొనుట. నా ప్రభు కోసం నేను ఇది చేయాలి, ఈ పరిచర్య చేయాలి, నాకు ప్రభు ఇచ్చిన స్థానము నేను పొందులాగున నేను చేయవలసింది నేను చేయాలని నీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది దేవుడే. అందుకోసం నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నీకు ముడత కానీ, మచ్చ కానీ, ఒక డాగు కానీ అట్టిది ఏది కూడా నీలో ఉండకూడదు. నువ్వు నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు తన వాక్యము చేత నిన్ను స్నానము చేయిస్తా ఉన్నారు. నువ్వు వాక్యం వినవు, వాక్యానికి లోబడవు, వాక్యం చదవు, దేవుని సన్నిధిలో వినే మాటలు ఆ కాసేపు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని బయటకు వెళ్ళి అన్నీ మర్చిపోతావు. ఇలాగున నీవు ఉంటే నువ్వు ఎలాగూ పరిశుద్ధపరచబడతావు? నీ సహకారం ఏది? నువ్వు పరిశుద్ధపరచబడులాగున దేవుడు నీలో ఉండి పనిచేస్తున్నా, నిన్ను పరిశుద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నా, నీవు అంగీకరించని స్థితిలోనే ఉన్నావే. కాబట్టి నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను మహిమపరచడానికి, పరలోకమందున్న దేవుని సంకల్పములోకి నిన్ను నన్ను తీసుకువెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఎంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నారో. ఈ ఆలోచనలన్నీ ప్రభు నీతో రోజు నిన్ను దర్శిస్తూనే ఉన్నారు. నువ్వు వాటిని వింటలేదు, పట్టించుకోవట్లేదు, లోబడుటలేదు. అంటే నీ రక్షణను నీవు కొనసాగించుకోవటం లేదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు స్పష్టంగా తెలియజేయగలుగుతున్నాను. కాబట్టి సాధారణంగా క్రైస్తవుల విధానం ఎలా వచ్చిందంటే, మనలో ఉన్న దేవుణ్ణి పట్టించుకోవట్లేదు, ఆయన బోధిస్తున్న విషయాలు పట్టించుకోవట్లేదు. శిష్యుడైన యోహాను మొదటి పత్రికలో రాస్తారు, మీకెవ్వడు బోధించాల్సిన అవసరం లేదు,
ఎందుకంటే మీరు ఆయన చేత అభిషేకించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి మనుషులు, క్రైస్తవులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవునిలోనికి రావటానికి, విశ్వసించటానికి వారికి వాక్యము అందించబడాలి. అందుకొరకు దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. వారు బోధిస్తూ ఉన్నారు. వినుట ద్వారా విశ్వాసము కలుగుతున్నది. విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉచితముగా నీతిమంతులు అవుతున్నారు, రక్షించబడుతున్నారు, అంతటితో ఆగిపోతున్నారు. కనుక ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడుటకు ఒక సేవకుడు కారణమా, యేసుక్రీస్తు కారణమా? చెప్పండి. ఒకరు నీతిమంతులుగా మార్చబడుటకు యేసుక్రీస్తు కారణమా, ఒక సేవకుడు కారణమా? సేవకుడు కారణము అని చెప్పేవారు ఆ మాట చెప్పరు. కానీ ఆ సేవకుడి నుంచి ఒకవేళ దూరంగా వెళ్ళాల్సి వచ్చినా, ఆ సేవకునికి వ్యతిరేకంగా ఏదన్నా చిన్న పని చేయాల్సి వచ్చినా, ఆ సేవకుడు ఏది చెప్తారో దానిని ప్రామాణికంగా తీసుకుని భయపడేటువంటి వారు. యేసుక్రీస్తు ద్వారా కాదు మేము రక్షించబడింది, మా సేవకుని బోధ ద్వారా, మా సేవకుడు బాప్తిస్మం ఇచ్చుట ద్వారా అని పాపం సేవకుడు చెప్పడండి, విశ్వాసులు డిక్లేర్ చేస్తారు. అవునా? అయితే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారు, యేసుక్రీస్తు ఆత్మదేవుడు ఒక సేవకుని మా కొరకు ఏర్పాటు చేసి ఆ సేవకుని ద్వారా నన్ను రక్షించారు, మమ్మను రక్షించారు. కాబట్టి నన్ను రక్షించింది నా ప్రభు అయిన యేసుక్రీస్తే. నన్ను రక్షించింది నా సేవకుడు కాదు. సేవకుడు నీ కొరకు సిలువ వేయబడలేదు. సేవకుడు నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీ కోసం ప్రాణం పెట్టి సిలువను ఎక్కింది నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారా, సేవకుని ద్వారా రక్షించబడ్డారా? సంఘాలలో సేవకుని మాటను బైబిల్ కంటే, అనగా దేవుని మాట కంటే ఎక్కువగా భావించే విధానం ఈరోజు కనబడుతూ ఉన్నది. క్రీస్తు సంఘములో ఇది కనబడుతూ ఉన్నది. దీనివల్ల ఏమవుతున్నదంటే, ఆ సేవకుడు తన కాలం వచ్చి చనిపోవచ్చు. ఆ సేవకుడు మరొక కారణంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోటికి వెళ్ళొచ్చు. అప్పుడు ఈ విశ్వాసులు ఏమవుతారు? ఆ సేవకుని ద్వారానే మేము రక్షించబడ్డామనే వారు ఇంకొకరు చెబితే వినరు, ఇంకొకరు చెప్పే బోధ ఎక్కదు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు వారికి ఇచ్చిన రక్షణను వారు కొనసాగించుకోలేరు. ఇదే సమస్య ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఎదురైంది. ఫిలిప్పీ సంఘాన్ని కట్టింది అపోస్తలుడైన పౌలే. ఆ ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటి విశ్వాసి ఒక స్త్రీ, తుయతైరా పట్టణస్థురాలు, ఊదా పొడి వ్యాపారం చేసుకునే లూథియా. ఆ సంఘములో బలమైనటువంటి వ్యక్తి జైలు అధికారి. పౌలును శీలను జైల్లో పెడితే వారు పాటలు పాడుతూ ఉంటే అర్ధరాత్రి వేళ చెరసాల తలుపులు తెరుచుకుపోగా అద్భుతము జరిగింది. తద్వారా ఆ చెరసాల నాయకుడు కుటుంబం అంతా రక్షించబడ్డారు. బలమైన కుటుంబం ఫిలిప్పీలో ఆ కుటుంబం. ఇంకా ఎంతమందో ఉన్నారు. పౌలుకు ఆ సంఘముతో చాలా అటాచ్మెంట్ ఉంది. పౌలు పరిచర్యలో ఎంతగానో సహకరించినటువంటి వారు ఫిలిప్పీ సంఘస్థులు. ఇప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. తిరిగి రాకపోవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మాకు బోధించే పౌలు లేడే, మమ్మను సంఘముగా సమకూర్చిన పౌలు మా వద్ద లేడే అని విచారిస్తూ వారు దేవుడు వారికి ఇచ్చిన రక్షణను వారు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని పౌలు వారికి ఏం రాశాడంటే,
నేను కాదు మిమ్మల్ని రక్షించింది, దేవుడే. నేను చెప్పే మాటలు నా మాటలు కాదు, ఇవి పరిశుద్ధాత్ముని మాటలు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మీలోనే ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని ఎరుగరా? కనుక బయట ఉన్న సేవకుని మీద కంటే నీ లోపల ఉన్న నీ దేవుని మీద నువ్వు ఎక్కువగా ఆధారపడాలి. ఆయన నీకు బోధిస్తూనే ఉంటాడు, నేర్పిస్తూనే ఉంటాడు. భూమి మీద నిన్ను వాక్యము ద్వారా దేవుని వద్దకు నడిపించిన సేవకుడు శాశ్వత కాలం ఉండడు. నీ కుటుంబము శాశ్వత కాలం ఉండదు. నిన్ను సంఘములోనికి తీసుకుని వచ్చిన సహోదరి సహోదరుడు ఉండరు. కానీ నీ దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఉండువాడు ఆయనే. ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. ఆయన జ్ఞాపకార్థ నామము యెహోవా, తరతరములకు ఇదే ఆయన నామము. ఆయన నీలో ఆత్మదేవుడిగా నివసిస్తూ ఉంటే నీవు ఆయన మీద ఆధారపడకుండా వెలుపల ఉన్న వాటి మీద, వెలుపల ఉన్న దేవుని ద్వారా ఏర్పాటు చేసుకున్న వారి మీద ఎక్కువగా ఆధారపడితే నీ రక్షణను నీవు కొనసాగించుకోలేవు. ఎందుకంటే నీవు ఎవరి వైపు చూస్తున్నావో, ఆ విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, వారు మనుష్యులే. వారే వారి రక్షణను కాపాడుకోవాలి. వారే అయోమయ స్థితిలో పడే ప్రమాదం ఉంది. అందుకే పౌలు అంటాడు, నేను బోధించిన తరువాత భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. పౌలు పరిస్థితి అదైతే మిగతా వారి పరిస్థితి అంతకంటే ఎక్కువ, విశ్వాసి పరిస్థితి అంతకంటే ఎక్కువ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, డిపెండ్ ఆన్ యువర్ గాడ్ హూ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నేను నీ మీద ఆధారపడతానయ్యా అని ఒక ప్రామిసరీ నోట్ రాసి ప్రభుకి ఇచ్చేయి. దాని మీద నువ్వు నిలబడు. నీ రక్షణ నీవు కొనసాగించుకోవడానికి అదే ప్రధానమైనటువంటి కారణం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది కాదు, ఆల్మోస్ట్ క్రైస్తవులం అందరం కూడా ఇతరులను చూస్తూ మన క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నామండి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ఆ పక్కన వారు ఎలా వచ్చారు, వారి డ్రెస్ ఎలాగుంది, వారి మ్యానరిజం ఎలాగుంది, వారి పాటలు ఎలా పాడుతున్నారు, వారు ఎలా సాక్ష్యం చెప్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, వీటిని చూసి వీరు కాపీ కొడుతున్నారు. అంటే నీ రక్షణను కొనసాగించుకోవడానికి నువ్వు లోకంలో ఉన్న క్రైస్తవులను చూస్తున్నావు. ఆ లోకంలో ఉన్న క్రైస్తవులను ఏర్పాటు చేసుకుంది, ఆకర్షించిన ఆయన ప్రభువే. ఆయన నీలోనే ఉన్నారు. కానీ నీలో ఉన్న ప్రభుని మాత్రం నువ్వు చూడలేదు. కాబట్టి క్రైస్తవుల తీరు మారాలి. దేవుని వెంబడించే వారి తీరు మారాలి. లోకంలో ఉన్న వారి గురించి కాదు నువ్వు చూడాల్సింది, లోకంలో క్రైస్తవులుగా ఉన్న వారి నడవడిని కాదు నువ్వు గమనించాల్సింది. నువ్వు ఎంత జాగ్రత్తగా పరిశీలన చేసినా వారిలో లోపాలు కనబడుతూనే ఉంటాయి. కానీ నీలో ఉన్న ప్రభు లోపము లేనివాడు, అతి పరిశుద్ధుడు. ఆయనను చూడటం ప్రారంభించు, నీ రక్షణను నీవు కొనసాగించుకోగలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బయట వ్యక్తుల మీద ఆధారపడే కంటే నీ లోపల ఉన్న వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే స్వయం ఆధారాన్ని నువ్వు కలిగి ఉంటావు. కనుక బయట ఉన్న వ్యక్తులు, నీ తల్లి మీద ఆధారపడతావా, నీ తండ్రి మీద ఆధారపడతావా, నీ స్నేహితుల మీద ఆధారపడతావా, వారు నీకు పూర్తి భరోసా ఇవ్వలేరు. కానీ ఏ భరోసా అయినా నీకు ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఆయన నీలోనే ఉన్నారు. ఆయన్ని విడిచిపెట్టి నాకు ఇది జరగాలి, అది జరగాలి, ఎవరు చేస్తారు, ఎవరి ద్వారా జరుగుతుంది, ఇప్పుడున్న ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడతాం, ఎవరిని తొక్కేస్తే మేము పైకి వస్తాం,
ఆలోచించాల్సింది క్రైస్తవులు. ప్రభు నీలో ఉన్నారు, ప్రభువుని చూడు. ఆయన నీకేం బోధిస్తున్నారో వినటానికి ప్రయత్నం చేయి. ఆయన నేర్పించేటువంటి విషయాలు నేర్చుకో. అప్పుడు నీవు దేవుని మహిమను పొందుతావు. దేవుని మహిమను చూస్తావు కాదు, దేవుని మహిమను పొందుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగున ప్రియమైన దేవుని పిల్లలారా, మన రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రభు మనలో ఉన్నారు. ప్రభు మనల్ని బలపరిచినట్లుగా ఎవ్వరూ బలపరచరండి. ప్రభు మనలను బలపరిచినట్లుగా ఎవరూ బలపరచరు. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన మాట్లాడుతూ నిన్ను అబ్రహాము దగ్గరకు తీసుకెళ్తారు. నీ తండ్రి అయిన అబ్రహాం అన్న వెంటనే ఈ విశ్వాసి ఏమనుకుంటాడంటే, నేను అబ్రహాము కుమారుణ్ణి. అంటే అబ్రహాము ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు కాబట్టి నేను కూడా ఇశ్రాయేలీయుడను, నేను కూడా యూదుడను అని చాలామంది శరీరరీతిగా యూదులు కానటువంటి వారు యూదులం 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 అని వారు సంఘాలలో ఒక బలహీనమైన స్థితిని ఏర్పాటు చేసుకుని తప్పిపోతున్న వారు ఉన్నారు. ప్రకటన గ్రంథం సంఘాలకు రాసినప్పుడు ప్రభు ఆ మాట కూడా రాయిస్తారు కదా. కాబట్టి యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుని వారు నీలో ఉన్నారు. ఎందుకంటే ప్రభువు యూదులను యూదేతరులను వేరుగా చూడరండి. అబ్రహామును ప్రభు ఆశీర్వదించింది, సిద్ధపరిచింది. అబ్రహాము విషయంలో దేవుని సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ తండ్రిగా ఉండాలి, విశ్వాసులకు తండ్రిగా ఉండాలి. కాబట్టి నువ్వు క్రీస్తుని విశ్వసించావు కాబట్టి అబ్రహాము కుమారుడవు, అంతేగాని ఇశ్రాయేలీయుడవు కాదు. ఈ తేడా తెలియట్లేదు. ఎందుకంటే యు ఆర్ వాచింగ్ ద వరల్డ్. ఇశ్రాయేలీయులకు ఉన్న ఆధిక్యత, వారి తెలివితేటలు, వారికి ఉన్న సంపత్తి, అది నాకు వచ్చేస్తుంది, నేను అబ్రహాము సంతానం అని లోకరీతిగా నువ్వు చూస్తున్నావు. కానీ అసలు నీ ప్రభు ఎందుకు ఆ మాట మాట్లాడారో అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అంటే యు ఆర్ నాట్ వాచింగ్ ద గాడ్ హూ డ్వెల్స్ ఇన్ యూ, బట్ యు ఆర్ వాచింగ్ ద క్రిస్టియన్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న క్రైస్తవులను చూస్తున్నావు, నీలో ఉన్న క్రీస్తును పరిశోధించుటలేదు. కాబట్టి క్రీస్తును పరిశోధిద్దాం. నీ ప్రభు నీలో ఉన్నారు, నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను సృష్టించి వదిలేయలేదు. ఆయన నీకొచ్చే ప్రతి సమస్య ఆయన వైపు చూస్తావని ఆశగా నీ కోసం చూస్తున్నారు ఆయన. నువ్వేమో అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి లోకమంతా తిరిగి చివరికి అసంతృప్తి చెందుతున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ విషయంలోనైనా దేని విషయంలోనైనా నువ్వు ప్రత్యేకముగా ఉండుట దేవుని చిత్తమే. దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని ఉన్నను అవి అన్నీ మన విషయంలో యేసుక్రీస్తునందు అవును అన్నట్టే ఉన్నాయి. అవును గాక ఆమేన్. మరొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నారు, ఆయన బాధ్యత ఏంటో మనం ఇక్కడ మరొకసారి గమనిద్దాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. సో ప్రభు నీ పక్షంగా ఉన్నారు, నీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుని యొక్క ఆ స్వభావాన్ని నిదానంగా మనం గమనించి తెలుసుకోగలిగితే దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనకు చేయవలసిన పనులన్నిటినీ ఆయనే మనకు ప్రేరేపిస్తారు, వాటికి సంబంధించిన ఆశ ఆయనే మనకు పుట్టిస్తారు, వాటిని చేయులాగున ఆయనే మనలను బలపరుస్తారు. ఎందుకంటే ఆయన నిర్ణయించిన ప్లేస్లోకి మనం రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను చేసిన ప్రార్థనను గురించి కూడా ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. మంచిది. మొదటి రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం నుంచి మీరు ఒకసారి చూడండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పితరులకు చేసిన వాగ్దానములన్నీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవే. అవి నీకోసం చేయబడిన వాగ్దానాలు. వాటిలోకి నీవు ఇప్పుడు ప్రవేశించావు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించింది 2000 సంవత్సరాల క్రితం. నీవు విశ్వసించిన రోజున దానిలోనికి ప్రవేశించావు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావో అప్పుడు అబ్రహాముకు తన సంతానమునకు చేయబడిన వాగ్దానములన్నిటిలో నీవు ప్రవేశిస్తావు. మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. అక్కడ మీరు చదివిన మాట 57. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి. కనుక ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి, మిమ్మల్ని వదలరు కూడా. మీరు ఆయన వదిలిపెట్టి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసిన ఆయన మిమ్మల్ని విడువరు, వదలరు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు. అబ్రహాము వాగ్దానములోనికి నీవు ప్రవేశించావు. అలాగే 58 చూడండి. తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగా. అంటే ఆయన మార్గములో ఉన్న ఆయన మార్గములన్నిటినీ నీవు అనుసరించేలాగా ఆయనే చేస్తారు. ఆయన చెప్పిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నీవు చేకొనేలాగా ప్రభువే చేస్తారు. ఆయన వైపు నీ హృదయమును తిప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున మనం చాలా విషయాలను నిజమైన క్రైస్తవులుగా ప్రాక్టికల్ క్రిస్టియానిటీని మనం నేర్చుకోవాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వారముగా మన దేవుడు బాధ్యత తీసుకోనేమో మనల్ని బట్టి అని అనుమానించే స్థితిలో మనం ఉండకూడదు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రభు నిన్ను విడువరు. ఆయన చేతిలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చుకున్నారు. ఆయన నిన్ను పరిశుద్ధపరచుకుంటారు. ఎలా పరిశుద్ధపరచుకుంటారు? అందుకోసం నీకు శిక్ష అనే కొలిమిలోకి పంపిస్తారు. కనుక నేను క్రీస్తును నమ్మాను, శిక్ష ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆశిస్తున్న పరిశుద్ధత నీలో రావట్లేదు, అందుకే నేను శిక్షలోకి పంపించాను. కారణం నీవు మహిమపరచబడాలి, నీవు ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయనకు లోపడాలి. అందుకే ఆయన వైపు నీ హృదయాన్ని తిప్పుకున్నారు. ఇంత చేసిన నీ సహకారం చాలా అవసరం. కాబట్టి ఫిలిప్పీలకు పత్రిక పౌలు రాశాడా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడా? ఫిలిప్పీలకు పత్రిక పౌలు రాశాడా, పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు రాయించాడా? రాయించింది దేవుడే, కానీ పౌలు కావాలి. నీ హృదయాన్ని ప్రభు ఆయన వైపు తిప్పుకోగలరు, కానీ నువ్వు కావాలి, నువ్వు లోబడాలి, నువ్వు విధేయత చూపాలి. విధేయత లేని క్రైస్తవ్యమే కాదు. అందుకే పౌలు మనం ఈరోజు ధ్యానించుకున్న విషయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తా ఉన్నాడు. మీరు ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మరియు
ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఈ ముగింపులో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు తండ్రికి విధేయత చూపకుండా, మిమ్మును మీరు తగ్గించుకోకుండా మీ సొంత రక్షణను కొనసాగించుకోలేరు. ప్రభు సిద్ధపరిచిన ప్రణాళికలోకి మీరు వెళ్ళలేరు. నరుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నిర్ణయించబడిన ప్రణాళికలోనికి ఆయన వెళ్ళడానికి తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు, తండ్రికి లోబడ్డాడు. ఈ లక్షణాలు గనుక నీకు లేకపోతే నీవు నీ రక్షణను కొనసాగించుకోలేవు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన సంకల్పములోనికి నువ్వు ప్రవేశించలేవు. సంఘాన్ని గురించి పౌలు మాట్లాడుతూ, ఫిలిప్పీలారా, మీరు ఈ స్టాండర్డ్లో ఉండాలి. యేసుక్రీస్తు ఎలాగూ విధేయత చూపారో, ఎలాగూ తనను తాను తగ్గించుకున్నాడో, అందుకు ఆయన తండ్రి నిర్ణయించిన ప్రణాళికలోనికి వెళ్ళాడు. మీరు కూడా విధేయత చూపండి, తగ్గించుకోండి, మీ సొంత రక్షణ జాగ్రత్తగా కాపాడుకోండి, దానిలో కొనసాగండి. ప్రభు నిర్ణయించిన ఆ ఉన్నతమైన ప్రణాళికలోనికి మీరు ప్రవేశిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి సామర్థ్యమును బట్టి మన సామర్థ్యమును పెంచడానికి దేవుడు మన చేతికి పని అప్పగిస్తాడండి. నీకు సామర్థ్యము లేకుండా పెద్ద పని నీ మీద పెట్టరు. ముందు ఆయన నీకు సామర్థ్యం ఇచ్చే పని చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు పరిచర్యలో పాలు పొందు, నీ నోరు జాగ్రత్త, ఈ విషయాలు నీకు చెప్తున్నారు అంటే అవి చేయుటకు కావలసిన సామర్థ్యము ప్రభు నీకు ఇస్తేనే అవి నీకు చెప్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు చెప్తున్నారు లోపలుండి, అది వింటల్లా. బయట ఉన్నవారు చెప్పేది వింటున్నాం. లోపలుండి దేవుడు నీకు బోధిస్తున్న విషయాలు నువ్వు పట్టించుకోవట్లా. బయట ఉన్నవారు ఏం చూస్తారో, వారు ఏం చెప్తారో, వారు మన గురించి చెప్పాలంటే మనమేం చేయాలో, దీని గురించి క్రైస్తవులు ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పింది మనం చేయకపోతే, దేవుడు అప్పగించిన పనిలో మనం లేకపోతే, దేవుని యొక్క కోపానికి కూడా మనం గురి కావాల్సి వస్తుంది. ఎంత ప్రేమమయుడో దేవుడు! నీ కోసం, నా కోసం ఎంత చొరవ తీసుకుని డిజైన్ చేస్తున్నారో అన్ని, వాటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనకు చాలా ప్రమాదం. కనుక మీరు ఒక్కసారి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. తలాంతుల ఉపమానము జ్ఞాపకం చేసుకోండి. 5 తలాంతులు ఒకటికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకటికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకటికి ఇచ్చాడు. కాబట్టి ఆ 1 తలాంతును పొందినటువంటి వాడు ఆ తలాంతుని ఉపయోగించుకోవాలి. అది దేవునికి మహిమ, అతను మహిమ పొందడానికి కారణమవుతుంది. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నిన్ను రక్షించారు, నీకు రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ నీవు దానిని కార్యరూపంలోనికి తీసుకురావాలి. 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెడితే ఆ యజమానుడు అతన్ని మీద కోపపడి అతనిని వెలుపలికి తీసుకువెళ్ళమన్నాడు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుతా ఉంది. దేవుడు ఇచ్చిన రక్షణ కూడా ఉచితముగా నీకు ఇచ్చిన తలాంతది, కృపా వరమది, ఆయన కృపయే. దాన్ని నీవు వాడుకోకపోతే, దాన్ని ఇతరులకు చూపించకపోతే, దాన్ని నీవు కొనసాగించుకోలేకపోతే, 1 తలాంతు ఉపయోగించుకొని వాడికి ఎలాంటి పనిష్మెంటో మనకు కూడా అదే పనిష్మెంట్. కాబట్టి జాగ్రత్త. రక్షణ పొందుట కంటే దానిలో కొనసాగుట చాలా కీలకమైనది, ముఖ్యమైనది. అందుకు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీ సహకారము కావాలి, నీ కోఆపరేషన్ ప్రభువు కావాలి. అందుకే యోహాను రాసిన పత్రికలు అంటాడు, మనము సత్యమునకు సహాయకులము, మనము సత్యమునకు సహాయకులము. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ సంకల్పములోనికి నీవు వెళ్ళటానికి దేవుడు పనిచేస్తున్నాడు. నీ నుంచి సహకారం రావట్లేదు. ఇది క్రైస్తవ లోకములో ఉన్న బలహీనత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మొదలుకొని
మనము ప్రభువుకు సహకరిద్దాం. ప్రభు మనలోనే ఉన్నారు. అన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సేవకులను గౌరవిద్దాం. కానీ సేవకుని కంటే గొప్పవాడు, ఒక వ్యక్తిని సేవకుడిగా చేసినవాడు, సేవకునికి వాక్యం ఇచ్చినవాడు నీలోనే ఉన్నాడు. ఆయనను విస్మరించొద్దు. ప్రభు మీకు తోడయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దైవ, కృప కలిగిన మా తండ్రి, మమ్మను ప్రేమించి అనాది సంకల్పమందే మా విషయంలో మీరు చేసిన ఆలోచనను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉచితముగా మీరు మమ్మల్ని రక్షించారు. ఎందుకు ఉచితముగా రక్షించారు? మీ ఉన్నతమైన పిలుపును మేము అందుకోవడానికని. మేము గ్రహించలాగున మా మనస్సు, మా కన్నులను తెరవండి, మా హృదయమును తెరవండి. ప్రభా, మా హృదయమును మీ వైపు త్రిప్పుకొని మీ కట్టడకు లోబడినట్లు, మీ మార్గమంతటిని గౌరవించున్నట్లు మేము భయము కలిగి ఉండడానికి, మిమ్మను సన్మానించుటకు మీ కృప ప్రతి ఒక్కరి విషయంలో విస్తృతపరచండి. ప్రభా, క్రైస్తవ్యం అంటే, మిమ్మను వెంబడించడం అంటే దేనికోసం, ఎలా జీవించాలి అనేది తెలియక ప్రభా, మేము లోకములో వారిని వీరిని చూస్తూ, మా చుట్టూ ఉన్న సమాజమును చూస్తూ మేము కొనసాగుతూ ఉన్నాం. కానీ మాలో ఉన్న మిమ్మను, మీ ఆలోచనను చూడలేకపోతున్నాం. మా మనోనేత్రాలు తెరవండి. మీరందరినీ చూసి అనుసరించండి అని అపవాది చెప్తా ఉన్నాడు. కానీ మిమ్మల్ని చూడనివ్వట్లేదు. అపవాదిని ప్రభా మేము ఎదిరించులాగునా మీ కృప మా కొరకు విడుదల చేయండి. విధేయత మాకు నేర్పండి. తగ్గింపు జీవితం మాకు నేర్పండి. మా శరీరమును నలగొట్టుకుని పరిశుద్ధతను కొనసాగించుకొనుట మాకు నేర్పండి. నీతిమంతులుగా మార్చిన మా తండ్రివి, పరిశుద్ధులముగా కొనసాగించుచున్నందుకు మీకు వందనాలు. మహిమ పొందులాగున మమ్మను సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, సర్వలోక రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు తోడయుండును గాక. మీ స్వంత రక్షణ కొనసాగించుకొనున్నట్లుగా మీలో నివసించుచున్న ఆత్మదేవుడు మిమ్మను సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది.